నేటి ఉద్యమాలకు ఊపిరి ఓసినవు, ప్రశ్నించే గొంతులకు దారయ్యి నిలిసినవు, ప్రశ్నించే గొంతులకు దారయ్యి నిలిసినవు. ప్రజలంతా ఒక్కటని గొంతెత్తి పలికినవు, హక్కులను చేర్చి దిక్కయ్యి నిలిసినవు, హక్కులను చేర్చి దిక్కయ్యి నిలిసినవు. రాజ్యముల జనులకు ఓటక్కునిచ్చినవు, బానిస బతుకులు వద్దని తెలిపినవు, బానిస బతుకులు వద్దని తెలిపినవు. రాజ్యాంగం ఊరాసి చీకటి తీల్చినవు, రాజ్యాంగం ఊరాసి చీకటి తీల్చినవు. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినవు, కళ్ళ నుండి సరే కన్నీటి బొట్లతో కాళ్ళను గడుగనా. గుండె గొంతుక నుండి బాబా సాహెబు పాటను వాడనా, జై భీమని పలుకనా. ధిక్కార కిరటమై సమరాన్ని చేసేటి శక్తినంత మాకు సాధించి ఇచ్చిన, శక్తినంతా మాకు సాధించి ఇచ్చిన. నిలువెత్తు త్యాగమై నింగిని చేరిన, అడుగడుగునా దరిసే నిన్ను ఈ నేలన, అడుగడుగునా దరిసే నిన్ను ఈ నేలన. మనుషుల మధ్యన చిచ్చు పెట్టిన, మనువాదాన్ని గాల్చంగా జన్మించెన, మనువాదాన్ని గాల్చంగా జన్మించెన. అందరి వాడుగా గొలుచుకుందాం, అందరి వాడుగా గొలుచుకుందాం, రాజ్యాధికారాన్ని సాధించుకుందా. కళ్ళ నుండి సరే కన్నీటి బొట్లతో కాళ్ళను గడుగనా. నా గుండె గొంతుక నుండి బాబా సాహెబు పాటను వాడనా, జై భీమని పలుకనా. తన త్యాగాన్ని మదిలోన దలిసి నేను కొత్త గేయం రాయనా. జ్ఞానం వంచిన మహనీయుని కొరకు గానం చేయనా, పాటమ్మతో ప్రాణం పోయనా. విషయాలుగా బాగుంటుంది. మన వాల్మీకి రాసినటువంటి 24 శ్లోకాలు వాల్మీకి రామాయణంలో పొందుపరిచాడు. ఒక తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలా, ఒక అన్నదమ్ములు ఎలాగా ఉండాలా, ఒక అక్క చెల్లెలు ఎలా ఉండాలని చెప్తుంది. కాబట్టి చరిత్ర తెలుసుకోండి, క్రమశిక్షణ నేర్చుకోండి. అనేక విషయాలు మరి బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాను. మీరు ఈ మాట విన్న ప్రతి ఒక్కరూ మరి ఈ గ్రామంలో సత్యాన్ని గ్రహించండి. ఎస్టీ సాధన కొరకు బలోపేతం చేయండి పిల్లరా. ఇంటింటికి మీరు వాల్మీకి రామాయణ గ్రంథం ఏముందో అక్కడ కాబట్టి ఏమో చెప్పిందో వాల్మీకి రామాయణం పాటించాడయ్యా. కాబట్టి మనం పాటించుకోకుండా లాభం లేదు. ఒక టీచర్లు పిల్లలు క్రమశిక్షణ నేర్పుతాడు, మనకు కూడా మన పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలా. అందుగురించే వాల్మీకి గారు శిష్యులకు లవకుశులకు వాల్మీకి శిక్షణ నేర్పారు కదా. మరి పిల్లలకు క్రమశిక్షణ ఏ విధంగా నేర్పుతావు? అట్లా పోయలకు వాల్మీకి పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలా. కాబట్టి ఈ గ్రామంలో పోయలు పిల్లలు చదివించుకోండి, ఆధ్యాత్మికంగా ఉండండి, మంచిగా ఆధ్యాత్మికంగా ఉండండి, చెడ్డల పట్టి ఉండకండి. వాల్మీకి ఏ విధంగా మానవాసు పొందాడో, ఏ విధంగా నడుచుకున్నాడో మన హక్కులను సాధించుకున్నామండి. కాబట్టి మన జీవితాల్లో మనకు ఒక వాల్మీకి నేర్పిన పాఠం క్రమశిక్షణతో కూడిన మాట. ప్రతి ఒక్క పోయాడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడుగా పేర్కొని గౌరవంగా రేపు మనం చేస్తున్నాడు. వాల్మీకి సోదరులారా, వాల్మీకి సోదరి సోదరులారా, ఒక సత్యాన్ని గ్రహించండి. పోయిన మూల పురుషుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకనవుడు ఆదర్శవంతుడు పోయిన ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ ఓటును తెలుసుకోండి, మీ హక్కు తెలుసుకోండి అయ్యా. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, సత్యము సమాగా ఉండండి, ఆ పరమాత్మకు బతకండి. ఆ పరమాత్మకు బతకాలని ప్రజలు వాల్మీకులందరూ పాల్పడి పొందాలని చెప్తూ సాధకులకు బలోపేతం చేసి జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి రామంలో శబరి కొనుక్కోవాలి.